నమస్తే కిడోస్, వెల్కమ్ టు మేనేజర్ కిమ్ పార్ట్ 2. నేను లాస్ట్ టైం వీడియో పెట్టలేదు, చెప్పాను కదా. ట్రిప్ వేసానని చెప్పి ట్రిప్లో తిరుగుతూ ఉన్నాను, లైక్ తిరుమల. ఓకే, అది పక్కన పెట్టింది. ఇంకా మనకి లుక్కిజం అయితే మనం క్యాచప్ చేసేసాం. ఇంకా అదైతే బ్రేక్లో ఉంటాం మన కొన్ని రోజులు. సండే అయితే వీడియో పెడతాను. ఇంకా దాని తర్వాత నుంచి మనం బ్రేక్లో ఉంటాం. లైక్ 1 మంత్కి వీడియోస్ వస్తాయి. ఓకేనా, పెట్టి మంత్ వస్తుంది. ఇప్పుడు పెట్టి వీక్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇంకా పెట్టి మంత్ వస్తుంది. మనం ఎటువంటి లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే ఇంకా మేనేజర్ కిమ్లోకి. ఇంకా మనకి స్టార్టింగ్ ఒక కార్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా కార్లో అయితే ఎవరో ఒక ఒక కొత్త పర్సన్ అయితే వస్తున్నట్టుగా చూపిస్తుంది, లైక్ లగ్జరీస్ కార్ లాగా. ఇంకా ఆ కార్లో ఉన్న పర్సన్ చెప్తూ ఉంటాడు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అని చెప్తే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకా అలాగే ఎంత తొందరగా వెళ్ళాలి సార్. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం సార్ అని చెప్తుంటే, అయినా మీ ఇంటికి మేనేజర్ని అదే డైరెక్టర్స్ అని తీసుకుని వస్తుంటే, డైరెక్టర్స్ అన్న నీకు ఇంటికి తెలుసులే, నువ్వు వాడికి వెళ్ళమని నీకే అర్థమవుతుంది వాడు ఎలాంటి వాడు అని చెప్పేసి. ఇంకా అలాగే మనం తొందరగా వెళ్ళాలి. ఇంకా అలాగే తను చేసిన పనులు అయితే అంటే కాదు కాబట్టి దాన్ని రికార్డ్ చేయడానికి మనమే చేయాలి. ఇంకా స్ట్రైట్గా ఆ వైట్ టుట్గా వేసుకున్నాం కానీ చెప్తే, ఇంకా ఓడితే మాట అంతే, పాప ఉన్నావా నువ్వు అక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఓడైతే కాస్త విచిట్ అయిన నా కొడుకు, కానీ ఓడి పక్కన ఇంకొక పర్సన్ ఉంటాడు, ఓడు ఇంకా విచిట్ అయినాడు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మన గొల్లంటుడు అయితే, ఏ పాప బయటికి రా, నేను నిజం చెప్తున్నాను కదా, నేనేం చేయను, నువ్వు నమ్మొచ్చు నన్ను, కాబట్టి నేనేమన్నాను బయటకు వచ్చానారా అని చెప్పి చెప్తుంటే, ఇంకో విషయం నువ్వు నన్ను అంకుల్గా అనుకోవచ్చు కదా అని చెప్పి చెప్తుంటే, ఓ నేను ఇంటికి రావాలి, నువ్వు అబద్ధం చెప్తున్నాను, వచ్చిన నన్ను చంపేస్తామని చెప్పి మన మించి అయితే మన గొల్లంటుడికి అయితే చెప్తూ ఉంటుంది. కాబట్టి నేను రాను, నువ్వు ఒక చెత్త నా కొడుకువి, నేను ఖచ్చితంగా బయటికి రాను అని చెప్పి చెప్తుంటే, సరే అయితే అది తెలుసుకుంటే నీ ఏజ్ అంట పాప అని చెప్పి అడుగుతుంటారు. ఏజ్ దేనికి రా నీకు ఇప్పుడు? ఇంకా తనైతే నేను 18 అని చెప్పేసి, అక్కడ నీ ఏజ్ కానీ చాలా మెచ్యూర్డ్గా నువ్వు నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా, లేకపోతే నేను తలుపు తీసుకుని లోపలికి రమ్మంటావా? చెక్కేస్తా చెప్తున్నా, నీకు ఎటువంటి అవకాశం నేను. అయినా నువ్వు చంపేనట్టు చూసావు కదా, అదే ఆ వాచ్మ్యాన్ని, నువ్వు దాన్ని చూసేసరికల్లా మొత్తం ప్రాబ్లం అయిపోయింది. ఇంకా నేను అయితే చంపాలి, నువ్వు మర్చిపోయాను కానీ అనవసరం, అయినా నీకు గుర్తున్నట్టు. అప్పుడు మన బర్గర్ అయితే పరిగెట్టుకుంటూ వస్తుంది, బాస్ అరే బర్గర్ నీ ఫోన్ ఏమి ఇంటికి ఫోన్ ఎత్తట్లేదు చెత్తన కొడక అని చెప్పి చెప్తుంటే, అయినా బాస్ నీకు ఇంకో విషయం అడుగుతా, ఒక పిచ్చోడు కన్నా మంచోడికి గెలుస్తాడా అని చెప్తుంటే, మీరేమడుతున్నారు సార్ అని చెప్తే, వాడు ఒక పిచ్చోడు ఉన్నాడు, వాడికి ఇంకో పిచ్చోడు ఉన్నాడు, వాడు ఇంకా దాన్ని ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీకేమైంది రావడం, ఫోన్ ఎత్తట్లేదు ఏమెత్తట్లేదు అని చెప్తుంటే, బాస్ అది అని చెప్తుంటే, ఒక్క సెకండ్ నాకు, నువ్వు కూడా చైర్మన్ చూతావు కలిసిపోయి ఉన్నావా ఏంది? నువ్వు కలిసిపోయి వాడితో కలిసి నన్ను పగలబండిగా వేసేద్దామని ప్లాన్ వేస్తున్నావు అని చెప్పి చెప్తుంటే, ఇంకప్పుడు మీద అయితే స్లాష్ అయితే యూజ్ చేసి ఉంటాడు విచిత్రంగా. తనైతే కొత్త పట్టుకుని కూర్చుని ఉంటాడు, ఇంటికి తెలియదు. ఇంకా దాన్ని చూసుకుంటే, ఆహా అనుకున్న పర్సన్ అయితే నన్ను ఇంటర్ చేసేస్తాను అని చెప్తే, మనమైతే మేనేజర్కి అంటే షింక్స్ తీసేసాడు. తెలిసిన విషయం షింక్స్ తీసి ఏం చేస్తాడు, నువ్వెవరు రా చేస్తున్నా కొడక, నువ్వు కూడా చైర్మన్ కిమ్ దగ్గర ఉన్నావా, చోయ్ దగ్గర అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటాడు. అయినా నాకు కూతురు రాకండి, నా మించి కూతురు అని చెప్పి అడుగుతుంటే, ఇంకోడైతే స్టింగ్స్ తీసేసుకుని తన మీద చేస్తూ ఉంటాడు. ఇంకా స్టింగ్స్ తన మీద పడుతుంటే, అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. తను ఎంత తెలివి ఉన్నాడు అంటే, తను ఎవరు అటాక్ చేసాం కానీ ఈజీగా ఓడించగలడని చెప్పి చెప్తుంటే, అప్పుడే మేనేజర్కి మీదకి ఒకరైతే అటాక్ చేసానికి వచ్చాడు. అదిగా వచ్చాడు. ఇంకా అలాగే తను ఒక డెడ్లీ అసాసిన్, తను అయితే పెట్టి స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎందుకంటే నాకు తెలిసినప్పటికైతే తను ఫైట్ చేసేదానికి నాకు ఒక ఆర్మీ కావాలి, మనం ఒకటి సింగిల్గా వెళ్ళలేమని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే దానికోసం నేను డైరెక్ట్ని కూడా తీసుకెళ్తున్నాను, ఆర్మీని కంట్రోల్ చేయగల పర్సన్ అని చెప్పి చెప్తుంటాడు. లైక్ చెప్పాడు కదా మనోడు కాస్త ఇబ్బంది కలగాలని చెప్పేసి. ఇంకా మనోడైతే మేనేజర్ గేమ్తో అయితే ఫైట్ చేస్తాం అయితే స్టార్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా మేనేజర్ గేమ్ కూడా బాగానే ఉన్నాడు, బాగానే ఫైట్ చేస్తానని చెప్తూ ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా తను దొరికిన అవకాశం అని చెప్పి తను కళ్ళు పొడి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పొడి చేసిన కూడా చూపిస్తున్నాడు. కానీ నిజం చెప్పాలంటే తను అంటే డెడ్లీ అంటే తను ఇంకా ఏదో చిన్నపిల్లడు అయిపోయేసాడు అలా బతికిపోయాం. లేకపోతే దానికని ఎక్స్పీరియన్స్ కూడా ఉండంటే మనకి అక్కడికక్కడే నాశనం చేశాడు. కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటుందంటే ఫైట్ చేసి ఖచ్చితంగా ఓడిపోతాడు అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే తనైతే భయపడి వెనక్కి వచ్చేసి ఉంటాడు. నువ్వేం చేస్తావు, ఎందుకు తగ్గుతున్నావు, నీకు చెప్పాం కదా అతను చంపే అని చెప్పి చెప్తుంటే, అప్పుడు తన చేతులు అయితే ఇడిగిపోయి ఉంటాయి. అంటే మన మేనేజర్కి తక్కువేం కాదు కదా, తన చేతిలో కొట్టేసాను ఉంటాడు. సరే నేను సీరియస్ అవ్వాలనుకుంటా అని చెప్పి మనం అయితే కొట్టిస్తూ ఉంటాడు. ఇంకా నా కొడుకు నా కూతురు ఎక్కడో చెప్పి లేకపోతే చంపేస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా లొకేషన్ పైకి వచ్చేసి ఇంకా 40 నిమిషాలు పడుతుంది అంతే. 40 నిమిషాలా లేదు 20 నిమిషాలు వెళ్ళని చెప్తే, సరే 20 నిమిషాలు చాలా కష్టం అవుతుంది, 15 నిమిషాలు తీసుకుని పోయి చేసి అక్కడ తనైతే వేసుకుని దూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మన మేనేజర్కి మీద చూసి వాడికి కాస్త ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నట్టున్నాడు. ఇంకైతే ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి తను కూడా తన కోట్ తీసి ఉంటాడు. చెప్పని ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి అక్కడ మీ నాన్న ఇబ్బంది పెట్టాడు, మీ
మీ నాన్న ఇబ్బంది పెట్టేసి వెళ్తున్నాను, నువ్వు ఫైట్ చేయాలి, ఎందుకంటే కానీ విజిట్ నా కొడుకు అని చెప్తూ ఉంటాడు. ఇంకా మేనేజర్కి మీద ఫస్ట్ తను అటాక్ చేసి ట్రై చేసి ఉంటాడు. కానీ మన మేనేజర్కి తను గ్రాప్ చేసేసి ఉంటాడు. మేనేజర్కి మీద తన లాక్ నుంచి తప్పించుకునేదానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ తప్పించుకోలేకపోతుంటాడు. అప్పుడు తన చేతిని అయితే తను డిస్లోకేట్ చేసుకుని తన మొహం మీద కొట్టేసి ఉంటాడు. ఇంకా కొట్టేసి మళ్ళీ ఆ డిస్లోకేట్ అయిన చేతిని అయితే తను నార్మల్ చేసుకుని ఉంటాడు. చేసుకుని తన మొహం మీద కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు మన మేనేజర్కి మీద. తెలిసిన విషయమే కదా మన మేనేజర్కి మెలంటాడు అని చెప్పేసి. ఇంకా తన మేనేజర్కి నీళ్ళు దొరికాయి కదా అని చెప్పి సేమ్ టిక్ ఫర్ ట్యాక్ లాగా ఏదైతే కొట్టేసి ఉంటాడు. ఇంకా కొట్టేసి మన మేనేజర్కి అయితే తనైతే లాక్లో చేసేదానికి ట్రై చేసి ఉంటాడు. ఎత్తలాగా తను ఒక లాక్లో పెట్టేసుకుని పని పెట్టేదానికి చాలా గట్టిగానే ట్రై చేస్తూ ఉంటాడు. ఏం కదా అన్నత తను ఎత్తలా కష్టపడుతున్నా కానీ మన మేనేజర్కి గురించి తెలిసిన విషయం కదా, నా కూతురు ఎక్కడ ఉంది, నీ ఏజ్ కూడా చూసేదానికి నా కూతురు అంటే ఏజ్ లాగే ఉందని చెప్పి చెప్తుంటాడు. ఇంక మన వైట్ టూట్ అయితే పడిపోయి ఉంటాడు, అదే గోల్డెన్ టూట్. ఇంకోటి కింద పడిపోయి తను ఓడిపోయాడా, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, నువ్వు ఓడిపోయే సిచ్యువేషన్ అంటే ఒక ఎదురుతున్న మనిషిని అయితే చంపా అని చెప్పి నీకు తెలియదా అని చెప్తుంటాడు. ఇంకప్పుడు మన మేనేజ్కి అయితే మనం అటాక్ చేస్తుంటే మన అయితే ఆపేసి ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా తన మాస్క్ తీసేసి ఇంక నేను ఇప్పుడు ఏం చేయాలి నాన్న చెప్తున్నాను, ఏం చేయాలి నాన్న అని చెప్పేసి అలా, నీకు ఇప్పుడు నేనేం చెప్తున్నాను అరని చెప్తున్నానా, పోయా నాకు నేను చంపేయి, ఇటువంటి అవకాశం లేకుండా ఇచ్చే అని చెప్పేసి అలా. సరే మా నాన్న చెప్పాడు కాబట్టి తన ఆర్డర్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతానని చెప్తుంటాడు. ఇంకా మేనేజ్గా నువ్వు కూడా నా కూతురు టేస్ట్లను కాబట్టి నేను చంపలేను, కాబట్టి నేను చేసి వాన్ చేసి మళ్ళీ వదిలేస్తాను చెప్పి చెప్తే ఇంకా మన మేనేజ్కి ఇంకా ఒక చిన్నపిల్లాడు అయితే పడిగుట్టుగా వెళ్తూ ఉంటాడు. అసాసిన్ అయితే ఇంకెత్తడు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకెత్తడు టాచ్ చేస్తూ అటాక్ చేస్తుంటాడు. మేనేజ్కి అయితే తను ఒక లాక్లో పెట్టేసి తనైతే లైక్ తన ఆక్సిజన్ అందుకొని చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక్కడ. కానీ మన మేనేజ్కి తనంతా స్ట్రాంగ్గా ఉంటాడు, మనకి అర్థమవుతూ ఉంటుంది. లైక్ తను పని పెట్టేదానికి ట్రై చేస్తుంటాడు. అలాగా తనైతే తన ఓటమిని ఒప్పుకొని పడిపోయి ఉంటాడు. తనైతే చిన్నప్పుడు అయితే ఒక సెల్లర్ దగ్గర నుంచి కొనుక్కుని ఉంటాడు. తనైతే కాస్త విచిత్రంగా ఉన్నాడు. లైక్ నాకు ఎలిజాంగ్ గుర్తు వస్తున్నాడు ఇక్కడ చూస్తుంది, ఎలిజాంగా కాదు పేరు మర్చిపోయా. ఇంకా తనైతే మన లాక్ని తప్పించుకునే దానికి మేనేజర్కి కాల్ అయితే కొడుకుతూ ఉంటాడు. ఇంకా తను కొనుక్కునే దానికి అయితే తన పేరు మర్చిపోయా. తను ఎవడు కార్పెంటర్ కాదు, మనోడు ఎలిజంగా కాదు, ఓడు పేరు మర్చిపోయాడు. గుర్తుంటే మన లొకేషన్ చూసినప్పుడు అయితే ఒక పర్సన్ వచ్చి ఉంటాడు చూడండి, అతను పెయిన్ లేకుండా ఉంటాడు చూడండి, తన క్యారెక్టర్ నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా చెప్పండి, ఇంకా పేరు మర్చిపోయినా క్షమించండి. అలా మన మేనేజర్కి లాక్ నుంచి తప్పించుకునే దానికి తను అలా కొడుకేసి ఉంటాడు. ఇక్కడ చూసేగల చాలామంది ఉంటారు, చాలామంది చంపేదానికి తను యూజ్ చేస్తుంటాడు. బికాస్ తను ఏంటంటే ఒక కిల్లింగ్ మిషన్లో పనిచేసేవాళ్ళు ఈ గ్యాంగ్కి, కానీ అయితే చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఇంకలిగి తను కాస్త విచిత్రంగా ఉన్నాడు, తను చాలా కష్టంగా ఉన్నట్టు అని చెప్తే బాబు తను నేను చాలా ఎక్కించి కొనుక్కున్నాను కాబట్టి నేను ఏం చేసి పట్టించుకోబాకని వదిలేండి ఇప్పటికేదో అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే నా దేశం పడికేది మా నాన్న చంపే మొత్తాడు అని చెప్పి పడిపోయి ఉంటాడు. ఇంకా మా మేనేజ్కి అయితే నా కూతురు ఎక్కడ నాకు తెలియదు, నా కూతురు చనిపోయిన కాబట్టి ఇంట్లో ఫైట్ చేస్తాను అని చెప్పి తను అయితే నడుచుకుంటూ చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన మేనేజ్కి అయితే చోటాకి వెళ్ళిపోయి లైక్ కాస్త షాక్ అయిపోయి ఉంటాడు. ఇంక ఇక్కడ చూస్తుంటే ఎవడో ఒక కట్టన పట్టుకొని నిలబడినట్టుగా చూపిస్తుంటాడు. ఇంక ఇక్కడ చూస్తుంటే మన మించి అయితే ఇక్కడ కూర్చున్నాడు. ఇంకా మనోడైతే ఇంకా దొరికిన ఒక ఛాన్స్ కదా, ఇంకా వాళ్ళ నాన్న అయితే ఖచ్చితంగా ప్రైడ్ ఉన్నారని చెప్పేసి అడుగుతుంటాడు. ఇంకా ఖచ్చితంగా కాపాడుకునేదానికి తను కాపాడేదానికి ఎవరు లేరు, కానీ మన సిగరెట్ తాగుతుంటాడు. బాబా మర్యాద బయటకు వచ్చాయి వదిలేస్తా లేకపోతే నేను చంపేస్తాను అని చెప్పి చెప్తుంటే అప్పుడే అక్కడ నుంచి సౌండ్ వస్తుండే, లైక్ తను డోర్ ఓపెన్ చేసినట్టుగా తనైతే ఆలోచించి మనోనైతే ఒక ట్రాప్లో పెట్టాలని ట్రై చేస్తుంది. అప్పుడే తనైతే ఒక గొద్దు మీద పనుకున్నా చెప్పి మనం అర్థం చేసుకుని ఓహో ఇంత తెలివిగా ఆలోచిస్తావు నేను అనుకోలేదు అని చెప్పి చెప్తుంటాడు. మన మేనేజ్కి దేనికి షాక్ అంటే ఆ చిన్నపిల్లాడు తెలియజేశాడు. ఇంకా అదే మా నాన్న చెప్పిన పని నేను ఖచ్చితంగా చేయాలి. తను ఒక పచ్చక్కన మూల్లోకి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా మూల్లోకి వెళ్ళిపోయి లైక్ మన మేనేజ్కి మీదకి అయితే అటాక్ చేసి ఉంటాడు. మన మేనేజ్కి అయితే ఈజీగా మనోని అయితే పని పెట్టేసి ఉంటాడు. ఇంకా అలాగే మా నాన్న కోసం నేనేమో చేస్తాను, మా నాన్న కోసం నేనేమో చేస్తుంటే నిజం చెప్పు నువ్వు ఒక ఆర్ఫన్వే ఆ విషయం నాకు బాగా తెలుసు, కానీ మీ నాన్న ఎలాంటి నీకు తెలుసుంటే మా నాన్న గురించి మాట్లాడే అధికారం నీకు లేదని చెప్తుంటే మేనేజ్కి మీద పడుకుని రేపు పిల్లడు ఒకసారి నన్ను చంపేమన్నావు, మీ నాన్న ఖచ్చితంగా చంపేమన్నావు నాకు తెలుసు, కానీ నాకు తెలిసిన విషయం అయితే తనైతే ఒక విచిత్రమైన కొడుకు ఓన్లీ మీ నాన్న గురించి అసలు నమ్మసం అసలు మీ నాన్న పెట్టి ఒక చోట అయితే నేను ఒక బుల్లిగా యూజ్ చేసుకున్నాడు, లైక్ ఒక ట్రాప్ లాగా తను నేను పెట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. అసలు మీ నాన్నని ఎలా అనుకున్నావు, తను పెట్టి చోట నేను వాడుకునేవాడు ఎప్పుడు నాన్నవాడు కాపాడేవాడు నాన్న అవుతాడు, అదొకటి గుర్తుపెట్టుకో. ఇంకో విషయం నువ్వు మారిపోవాలనుకుంటే ఇప్పుడు కూడా మారిపోవచ్చు, కాబట్టి నేను వదిలేస్తున్నా, నీ సరైన దారి ఎందుకు నువ్వే ఎంచుకో అని చెప్పేసాక ఇంకా తను కూడా అర్థమైంది నేను కూడా చూసుకుంటా అని చెప్పి అక్కడ గుమ్ము కూర్చుని ఉంటాడు. ఇంకా తను అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు, లైక్ తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు, లైక్ ఫైట్ చేయమని చెప్పి అతను వదిలేసి ఇంకో నాన్న అక్కడి నుంచి పారిపోయినాడు, లైక్ మన గోల్డెన్ టూట్ అయితే ఇంకా తన కోసం అర్థం చేసుకుంటాడు. ఇంకా అక్కడే మన చైర్మన్ ఆఫీసర్ అయితే ఇక్కడికి వచ్చేసి మోడీ మనకైతే 360 degrees తిప్పేసి ఉంటాడు, లైక్ 300 degrees. ఇంకా తనంతా అక్కడికి వచ్చేసి ఓ పాప నువ్వు అక్కడ పనుకుని ఉంటే నీకు తెలియదు అనుకున్నావా, నేను మళ్ళీ ఒక చట్టం కొడుకుని అనుకున్నావా, సరేలే అయితే సరే అని చెప్తాను. తను అయితే స్నాప్ చేస్తూ ఉంటాడు, లైక్ పొడుస్తూనే ఉంటాడు. ఇంకప్పుడు మనం మించి అనుకుంటే చాలా తెలివైంది. ఇంకా
చూసింది కదా అని చెప్పి తల మీద కొట్టేసి, ఆయన నాకు నువ్వు అబద్ధం చెప్పావు కదరా చెత్తన కొడక అని చెప్పి, అలాగే నన్ను కాపాడుతా అన్నావు, అది ఇది అన్నావు, మా నాన్న నన్ను ఖచ్చితంగా కాపాడడానికి వస్తాడు, నేను ఇలాగే మా నాన్న పైన నేను అతను కాపాడుకోవాలి, ఇక్కడ నుంచి పారిపోవాలి అని చెప్తూ తనైతే మాట కూడా అని చెప్పి అటు చేసి అక్కడి నుంచి తనైతే పారిపోయి ఉంటుంది. తెలిసిన విషయమే. ఇంకా మేనేజర్కి ఏమైతే మన వాళ్ళ నాన్నైతే హ్యాపీ ఫీల్ అవుతుంటారు, మన మేనేజర్కి ఏమైతే దీన్ని చూస్తుంటాడు. ఇంకా తర్వాత ఫైట్లో చూసి మన మేనేజర్కి హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఒక జుట్టు చూసి ఏదైతే అబ్బాయి హెయిర్ అయితే కదా ఇది అమ్మాయి హెయిర్, ఖచ్చితంగా నా కూతురు ఇక్కడ ఎక్కడ ఉండదు, కానీ చనిపోయిందని చెప్పాడు, కానీ ఎక్కడ ఉన్నా తెలియదు, ఎక్కడుందరా నా కూతురు అని చెప్పి మొన్నైతే మేనేజర్కి లేపి తనకైతే చప్పట్లు కొడుతూ ఉంటాడు. ఇంకా తనైతే కొలాప్స్ అయిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, నా దేశంలోకి అయితే తను ఎక్కడో నేను వెతకాలని చెప్పి చూస్తుంటాడు. తను పడిపోయాడు కదా, ఇంక నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చుట్టూ చూస్తుంటాడు. లైక్ నాకు క్రూ ఏం దొరకద్దా అని చెప్పి అప్పుడే ఒక చోట ఏదో రాసి ఉంటుంది. ఇంకా నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ సారీ, నేను మింజిని అని చెప్పి దాన్ని రాసి ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి రాసేసాక అర్థం చేసుకుంటే వాళ్ళ కూతురు అయితే పట్టుకోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళ కూతురు ఇక్కడ ఎక్కడ ఉంటుంది కాబట్టి తన కోసం వెతికేదానికి వెళ్తుంటాడు. ఇంకా మనైతే పడిపోయి ఉంటాడు. ఇంకా అలాగే తన మనుషులు కూడా పడిపోయి ఉంటారు. లైక్ తనకు డెడ్ బాడీ దొరికిందని చెప్పేసి తను కాపాడడానికి ఇదంతా చేసామని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా చైర్మన్ చో కోసం ఇదంతా చేస్తామని తెలిసి అక్కడ ఆ చైర్మన్ చో ఎవరో అన్న గుడికి ఇదంతా చేస్తామని చెప్పేసి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తనైతే ఇక్కడ పనుకున్నట్టయితే నాటకం చేస్తుంటాడు. తను వెళ్ళిపోయిన అమ్మ జరండు చచ్చిపోయినా ఉంటారా అని చెప్పి మొన్నైతే అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఎవరో దూడ పని చేస్తున్నా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అరే పరిగడు నువ్వు ఆడే దోడ తీరా అని చెప్పి మనతో అడుగుతుంటాడు. మనైతే దోడే చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు నాకంటే నన్ను అన్నన్ని మాట్లాడినావు కదరా అని నీకు నేను హెల్ప్ చేయాలి. అరే మనం బ్రదర్స్ రా, నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను రా, నేను ఎవరిని నమ్మకపోవచ్చు కానీ నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను చెప్తే అది ముందున్నరా చెత్తన కొడక, ఆయన నన్ను ఎట్ట నమ్మవు కదా వదిలేలే అని చెప్పి మన దగ్గర పెట్టేసి ఉంటాడు. రే నమ్మరా అని చెప్పి వాడైతే అడుగుతుంటాడు. అలాగే తన కూల్ ఫీజెస్లో చచ్చిపో, నీ దగ్గర నుంచి కదిలేదేలే, నేను ఖచ్చితంగా చనిపోతాను, ఆ విషయం నాకు తెలుసు, నేను కూడా తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ కూర్చుంటాడు. సో ప్లీజ్ ఓపెన్ చేయరా అని చెప్పి మనతో అడుగుతూ ఉంటాడు. ఇంకా చెత్తన కూడా నీకు ఫుడ్ పెట్టాను, నా ఉప్పు తిన్నావరా నువ్వు అని చెప్పి తనైతే గోడనైతే కొడుతూ ఉంటాడు. కొట్టి తన కాలి నొప్పి వచ్చి ఉంటుంది. ఇంకా ఫైనల్లీ ఇంకా డోర్ అయితే షేక్ అవుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. ఇంకా కాల్లో పూచిన తర్వాత ఓకే ఓపెన్ చేస్తాం నాకు తెలిసిన నా ప్రేమిట్టుడు అని చెప్తే అప్పటికే అయితే మన చైర్మన్ అయితే అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా తన డైరెక్టర్ కూడా అక్కడికి వచ్చేసి స్టేడియో తన మీద ఏదో ఒకే కొట్టేసి దూరంగా పడేసి ఉంటాడు. ఏదే ఆ పిల్ల మింజి అనే పిల్ల అక్కడ అదే మీరు చూసుకుంటే మన చైర్మన్ అయితే మన మేనేజర్ అయితే మింజి అని అడుస్తుంటే తన అయితే ఇమాజినేషన్ ఫీల్ అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మనోడైతే చూసి ఉండదు కానీ మన పడికి వెళ్తుంటాడు. తనకైతే ఒక వే దొరుకుంటుంది. ఇంకా దీని నుంచి వెళ్ళాలి కదా అని చెప్పేసి తనైతే ఎగురుకుంటూ వెళ్తుంటాడు. మింజి ఎక్కడ ఉన్నావు నానా అని చెప్పేసి ఇంకా తనైతే స్టైల్గా ఎక్కుతూ వెళ్తూ అక్కడ చూసింది మన మింజి అయితే తనైతే ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండే. మనోడు కూడా చూసుంటాడు కానీ తనైతే ఫేస్ ఉన్నాడు. ఇంకా మింజి అది నువ్వేనా, ఓ మింజి చెప్పు అని చెప్పి మొన్న తడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తనైతే చూసుంటాడు ఇక్కడి నుంచి పడికి వెళ్తున్నప్పుడైతే తను ఎక్కేసి ఉంటుంది. ఇంకా తనైతే ఓ మింజి అది నువ్వేనా, నాకు సమాధానం చెప్పు, అది నువ్వైతే నాకు చెప్పండి. కానీ మింజి అయితే తను నోటీస్ చేసి ఉండదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. తనైతే దాడపోతున్నా ఒక కాన్ అయితే ఆపని ప్రయత్నిస్తే ప్లీజ్ నన్ను హెల్ప్ చేయను అని చెప్పి కార్ ఆపుతుంటే తనైతే వెళ్ళకుండా మనం మింజిని చూసి బాగానే ఉంది కానీ ఎందుకు కార్ ఆపుదాం అని చెప్పేసి తన మీదకైతే బుడద పూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయి అయితే అడుగుతుంది తనకు ఒంటరి అమ్మాయి దేని తనైతే వదిలేసావా అని చెప్పి అడుగుతుంటే నిజం చెప్పాలంటే అదొక స్కామ్, అది ఫస్ట్ పిలుస్తాడు, పిలిచి మనం ఫోన్ తీసుకుంటారు, పోలీసులు ఫోన్ చేసి హరాస్మెంట్ చేస్తామని చెప్పి మన దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు, వదిలే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక మన మేనేజర్ ఏం కదా అటు ఇటు జంప్ చేసి స్ట్రైట్గా తనైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసి ఉంటాడు. ఇంకొకటి చూసేసరికి అలా మన వైట్ టూత్కి అయితే టూత్స్ తీస్తూ ఉంటాడు. చూసేసుకోండి రే నువ్వు చాలా అంటే చాలా ఎక్కువ తప్పులు చేసావు, ఎప్పుడో నేను వదిలేద్దాం అనుకున్నాను కానీ ఒక్కొక్క తప్పు నుంచి చాలా ఎక్కువ ఉంది. ఎవరో తప్పు చేసిన ఒక బ్యాస్టర్ చెత్తన కొడక అని చెప్తుంటే ఏమన్నావు నేను బ్యాస్టర్ అన్నా అని చెప్పి తనైతే మళ్ళీ ఇంకా పొల్లులు తీస్తూ ఉంటాడు. ఆయన నీ తప్పుల్ని ఎవడు మార్చలేడు, నీకు నేను ఒకసారి అవకాశం ఇచ్చా కానీ అవకాశం అయితే నువ్వు తప్పించుకునే వచ్చేసావు, ఒక చెత్త నా కొడుకువి, నీలాంటి ఒక నా కొడుకు నాకు అనవసరం అని చెప్పి మొన్నడైతే అరుస్తుంటాడు. లేదన్నా ప్లీజ్ అన్న క్షమించని చెప్తుంటే మొన్న బ్యాక్ సైడ్ రియల్ బ్యాడ్ ఉంటుంది. తనతో ఒక గ్యాంగ్లో పనిచేశాడు. ఆ గ్యాంగ్లో అయితే తను చాలా ఎక్కువ పని చేస్తాడు. ఆ గ్యాంగ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుని లైక్ తెలిసిన విషయమే కదా డిలే చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటూ ఉంటాడు. అలా ఒక రోజు అయితే బాస్ కన్ఫ్లో పడిపోయి పై దాకా తీసుకుని వచ్చి ఉంటాడు. మన పెద్ద బాస్ అయితే నేను పిలిచాడు. ఇంకా అలాగే ఎదురుగా అయితే ఒక కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుంది దాని గురించి అయితే నీతో మాట్లాడమన్నాడు. ఎందుకంటే అది కూడా నీళ్ళు ఒక ప్రాపర్టీగా మారుస్తా అని చెప్పి చూసుకోవచ్చు అని చెప్పి చూపించమని చెప్పి చూస్తుంటే అలా తనైతే దోసేసుకుని ఉంటాడు. ఇసిన అమ్మాయిలు కాదు అమ్మాయిలు కాదు నమ్మాల్సిన అబ్బాయిలు కూడా నమ్మలేం అవుతున్నాం. అలా అయితే ఒక వర్కర్ అయితే ఒక పైనుంచి పడిపోతూ క్లీన్ చేసి పడిపోయాడు అని చెప్పేసి వేసుంటాడు. అలాగా మన చైర్మన్ చో అయితే అలా చేసేసి మనది ఇబ్బంది పెట్టుంటాడు. ఏమనైతే బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ అన్న కొడుకుని అయితే చంపేసుకుని ఉంటాడు. లైక్ ఇంటికి ఇలా చేసి నన్ను తప్పగా నేను తెలియక చేశాను రా, నన్ను వదిలేరా నేనేం చేయండి అని చెప్తుంటే తెలియక చేసావు నాకు అనవసరం అని చెప్పేసి తనైతే చంపేసి తన ప్లేస్ని అయితే తను తీసుకుని ఉంటాడు. అలా మనం అయితే సీఈఓ అయిపోయి ఉంటాడు అక్కడికి. ఇంకా ఫోన్ చేసి నేనైతే మీ బాస్ని కలవాలని చెప్పి మనైతే ఫోన్ చేసి ఉంటాడు. ఇంకా బాస్ని కూడా కలిసే సమయం వచ్చేసి ఉండదు. ఇంకా చైర్మన్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడు ఉంటాడు. ఓ నువ్వెవరు అని ఇప్పుడు నువ్వు కొత్తగా అయినట్టున్నావు, నువ్వు బాగా నచ్చావు, ఆయన నాకు సంబంధం లే, నువ్వు వేడితే నాకెందుకు, నా
నాకు కావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేసి నేను వదిలేస్తాను చెప్తుంటే, డబ్బులా నీకు ఎందుకు ఇవ్వాలి నేను, అయినా అవసరం లేదని చెప్తుంటే, నువ్వు ఒక చట్టం నా కొడుకుని చెప్తే మొదటి కొట్టాలని ట్రై చేస్తుంటే ఇంక మిగతా కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా నా తెలిసిన వాడికైతే నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు నాకు తెలిసి, నేను కూడా అదే ఊరు నుంచి వచ్చాను, ఆ ఊళ్ళో ఒక కుక్క ఉండేది, నాకు దాని గురించి చెప్తున్నావు అని చెప్తుంటే, చెప్పేది నేను ఆ ఊళ్ళో కుక్క ఉండేది, ఆ కుక్క అయితే పిచ్చి కుక్క, కానీ ఆ కుక్క నా పెట్ డాగ్ లాగా ఎలా మార్చుకున్నాను నీకు తెలుసా అని చెప్తూ తనది ఒక వేరే పొటాటోని ఏదో తీసుకురామని చెప్పుంటాడు. తీసుకున్న తర్వాత దానికైతే నేను వేడిగా ఫుడ్ పెట్టేవాడిని, అది పెట్టేసారి ఫుడ్ తినే పెట్టేసారి బాధపడేది, ఆ వేడినెస్ని తను తట్టుకోలేకపోయేది. అలాగే నీకు కూడా అలాగే చేస్తా అని చెప్పి మొన్నడితే ఆ వేడి ఫుడ్ ఏదో తన నోట్లో అయితే కుక్కుతా ఉండేవాడు. దానివల్ల తన పొల్లు అయితే రెస్పాన్స్ అతను ఆగిపోయి ఉంటుంది. వద్దు ఎందుకు ఇలా చేశాను చెప్పి ఇలాగ నేను ఒక కుక్కని అయితే టైం చేస్తున్నాను, అన్న ప్లీజ్ అన్న ఇంకా మనోడైతే ఇంకా నన్ను కుక్కేదానికి ట్రై చేస్తుంటే, అన్న ప్లీజ్ అన్న వద్దన్నా అని చెప్పి తనైతే అడుస్తూ, అన్న మీకోసం కుక్కలాగైతే నేను మాడతానన్నా ఖచ్చితంగా, వద్దు ప్లీజ్ నేను ఏదైనా చేస్తాను మీకోసం, ప్లీజ్ మీరు అడగకున్న కుక్క ఖచ్చితంగా నేను మాడతానన్నా, ప్లీజ్ అన్న నన్ను ఏం చేయబోకనని చెప్పేసి ఒకలా సరే అని చెప్పి తనైతే వాళ్ళ గ్యాంగ్లోకి యాక్సెప్ట్ చేసుకుంటాడు. అలా మన పొల్లు అన్ని పీకేసి ఉంటాడు. ఎందుకంటే అలా పీకేసి ఉంటే కానీ తన మాట వినడా అని చెప్పేసి, ఇంకా కుక్క అయితే పొల్లు లేకపోతే ఏం కరుస్తుంది అని చెప్పేసి అలాగా మననైతే తన వేలోకి తీసుకుని వచ్చి ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే అన్న సరే అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలే అని చెప్పి చెప్తుంటే, నీకు పోయినసారి చిన్న పెద్ద మిస్టేక్ అని చెప్తే ఇప్పుడు కూడా అదే మిస్టేక్ నువ్వు రిపీట్ చేసావు అయిపోయి చెప్తూ ఉంటాడు. అయినా ఆ పిల్ల ఎక్కడ ఉంది, చనిపోయిన విన్నాను అని చెప్తుంటే, తను ఎక్కడుండో చెప్పకపోతే నేను వదిలేసంతే, అయినా నీకు నేను దేనికి చెప్పాలి అని చెప్పి చెప్తుంటే, నీకు తెలియదేమో వైట్ నో టూత్స్, నీకు తెలిసినకైతే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు చావాల్సిన సమయం వచ్చింది, బికాస్ ఆ పిల్ల ఎక్కడుండో చెప్పేసి నేను వదిలేసంతే, చెప్పను ఇంకా తనైతే చావలేదు, బికాస్ తనైతే ఇంకా బతికే ఉండని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తనంతా నిజమైన చైర్మన్ అక్కడికి వచ్చేసి నాకు ఒక సిగరెట్ ఇస్తా అని చెప్పి తను సిగరెట్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే నా దేశం కొడుకైతే తనైతే చావలేదు, తను నన్ను కొట్టి ఇక్కడి నుంచి పారిపోయింది, నా ప్రకారం తనైతే మీరు ఎప్పుడు పడుకోలేడు, ఇంకో విషయం వాళ్ళకి ఒక నాన్న ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసేకల్లా తన బతికి ఉన్న విషయం తెలిసిన వెంటనే వీళ్ళందరూ వచ్చేసి మొన్నైతే పడుకొని కొట్టేదానికి ట్రై చేస్తుంటాడు. తనైతే కుక్కను కొట్టినట్టు కొడుతూ తన దగ్గర సమాధానం బయట తీయాలని ట్రై చేస్తుంటాడు. కానీ కుక్కను కొట్టినట్టు కొట్టేసి అక్కడ పడిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న ఒక తన కొడుకు అనే లోపలే మొన్నైతే కుక్కను కొట్టినట్టు కొట్టేసి తనైతే చంపేసుకుని ఉంటాడు. ఎక్కకుండా ఆ పాపని అని చెప్పి చెప్పిన ఎక్కువ దూరం పోయేదని చెప్పేసి ఇక్కడ మేనేజర్కి అయితే పైకి వచ్చేసి ఉంటాడు. కానీ పైకి వచ్చేసరికి తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే వాళ్ళు కూతురు అక్కర్లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. కానీ తనైతే ఒక కారు ఎక్కేసి ఉన్నది, ఆ కార్లో తను సేఫ్గా ఉంటుంది. ఆ కార్ అయితే ఎవరిదో కాదు అదే. ఇక్కడ వాళ్ళు అందరూ ఎత్తుకుతుంటారు మన మించి కోసం. ఇంకా అలాగే చైర్మన్ అయితే ఫోన్ చేసేసి మీరు ఇంకా వచ్చేయచ్చు, ఇంక మన ట్వీట్ చేసేయచ్చు, ఏం చైర్మన్ సార్ పిలుస్తాం అయితే అవును ఇంకా పదండి వెళ్దామని చెప్పి పిలిచేస్తుంటాడు. ఇంకా చైర్మన్ సార్ అయితే లోపలికి రమ్మని చెప్పేసి ఇంకా అలాగే మనకు కొన్ని డీటెయిల్స్ తెలియదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసేగల వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు. బాస్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అమ్మాయి చేసేగల అమ్మాయ నా దేశం ఈ స్కూల్ యూనిఫామ్ అయితే మా పిల్ల స్కూల్ యూనిఫామే కాబట్టి నేను మంచిగానే ఉండలేకుండి, అయినా ఈ పిల్ల గురించి కదా మనతో మాట్లాడుతామని చెప్పేసేగల ఇంకా చైర్మన్ కూడా తను ఎక్కడికి వెళ్ళినా తెలియదు, ఎవరికి ఫోన్ చేసి ఉంటాడు. కానీ ఎవరికి ఫోన్ చేసి మనకు తెలియదు. ఇంకా ఫోన్ చేసిన తనైతే పోలీస్ యూనిఫామ్ ఉంటుంది లేక మనోడికి అనుకుంటా. ఇంకా దొరికిన అన్ని కుక్కను కొట్టినట్టు కొట్టేద్దాం కానీ రా అని చెప్పి మన చైర్మన్ అయితే మన మేనేజర్కి అయితే పరిగెడుకుంటూ వెళ్తుంటే ఒక స్కూటీ అయితే కూర్చుంటుంది. ఆ స్కూటీ అయితే ఎవరితో కాదు మన టైకాండో మాస్టర్ది. ఇంకా మొన్నడైతే అక్కడికి వచ్చేసి మిస్టర్ కి ఎక్కడికి వెళ్తున్నావు వచ్చి ఎక్కువ నాన్న చెప్పేసగల మన బడి అంటే ఇలా ఉండాలి ఖచ్చితంగా తను ఎక్కడికి వెళ్ళినా చెప్తే నాకు తెలియదు కానీ సైడ్కి వెళ్ళి ఖచ్చితంగా కనిపెడదామని చెప్పి చెప్తుంటాడు. అలాగా వాళ్ళైతే స్ట్రైట్గా వెళ్తూ ఉంటాడు. ఇంకా వెళ్తుంటే ఈ పన్నా కొడుకు కూర్చున్నారు కదా పోయిన అయితే రివర్లో పడిపోయిన తర్వాత ఒక ముసలాడైతే వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కొట్టేశాడంట. ఇంకా అలాగే తను బట్టల కోసం కూడా ఒక ముసలాడైతే డబ్బులు ఉన్నాయని చెప్పి తీసేసుకుని అయితే లూజ్ చేసేసి ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ రీపే మై కార్ అని చెప్పేసి పెట్టుంటాడు. ఆ చట్న కొడుకు ఎక్కడ ఉందో ఖచ్చితంగా కనిపెట్టండి అని చెప్పి అడుగుతుంటాడు. అలాగే ఆ మిస్టర్కి ఎక్కడ ఉన్నారు 66 అని చెప్పి అడుగుతుంటే మ్యాక్సిన్ దగ్గరికి వచ్చేసగల ఈ 30 years old ముసలాడిని అయితే స్నానం చెప్పి అయితే మనకి చూపిస్తుంటాడు. తను స్నానం చేస్తూ ఆ పిల్ల స్నానం చేసిందే పర్వాలేదు స్నానం చేసి నా దగ్గరే పంపిండి తనతో నేను మాట్లాడాలని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే తన బాగా అవసరం అని చెప్పేసి కదా మేడం మిమ్మల్ని అయితే సాడపిల్లుస్తామని చెప్పి తను తీసుకుని వచ్చేస్తుంటుంది. నా తీసుకుడికైతే తిన్న పాప అని వచ్చేది. నీ పేరు ఏంది పాప అని సగల నా పేరు మింజి అని చెప్పేసగల నీ పేరు మింజియా నీకు ఏమైనా గుర్తుందా ఏం చేయండి అని చెప్పి నాకేం గుర్తులేదు అని చెప్తే సరే తన చుట్టూ చూస్తూ ఉంటుంది. తనైతే తను విలన్ కూతురు అదే కొడుకు అదే ఫాదర్ ఏంటంటే నిన్నేం చేయకుండా గుర్తుందని చెప్తే నాకేం గుర్తులేదు నన్ను క్షమించండి సార్ అని
తనేసగల సరే సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని నా కోల్డ్ స్టోరేజ్ ఇంటికి వచ్చి తను నన్నైతే ఇక్కడ తీసుకుని వచ్చాడు, దేని తీసుకొచ్చాడో తెలియదు. తను చేసి నేను తప్పించుకుని అక్కడి నుంచి వచ్చేసాను. తను ఒక చెత్త నా కొడుకు అని చెప్పేసగల అది నిజమే నువ్వు చెప్పేది, కానీ ఒక చెత్త నా కొడుకుని ఎప్పుడు చెత్త నా కొడుకు అని అనకూడదులే, వదిలే అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే అయినా నా కూతురు కూడా నీ క్లాసే కదా, నా కూతురు నువ్వు ఫ్రెండ్స్ అని చెప్తే లేదు సార్ తెలుసు అంటే అని చెప్పేసగల. అవునా సరే అయితే అయినా నా కూతురు ఏదో ఇబ్బందులు ఎదుర్కొందంట. అవునా సార్ మీ కూతురు ఏమైనా ఇబ్బందులు చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్తే తన ఇబ్బందులు తన మీద తప్పున్నా కానీ ఖచ్చితంగా తనకే నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే తను నా కూతురు కదా ఎట్టన్నా ఒక ప్రైడ్ అనేది ముందుండదు, ఖచ్చితంగా కాపాడుతాను చెప్తే మా నాన్న అయితే అసలు ఏం చేయడని చెప్పి తను చెప్తుంటాడు. అంటే తన కూతురు తప్పున్నా కానీ ఆ తప్పును కప్పిపుడిచేదానికి తను ఏమైనా చేస్తాడని చెప్పి చెప్తుంటాడు. ఏం కలిగే దీనికంటా గుర్తుంది, నువ్వు చాలా బాగానే యాక్టింగ్ చేసావు పాప, కానీ ఆ యాక్టింగ్ అనేది పడిపోయింది బికాస్ నీ యాక్టింగ్ స్కిల్స్ అంటే బాగాలేవు. ఇంకో విషయం నువ్వు పడుకున్న విషయం కూడా మేము కనిపెట్టేస్తాం, అది పడుకోలేని విషయం కూడా, కాబట్టి తినేదే ఇంజక్షన్ వేసి అక్కడ కింద పడేంద్రా స్టోరేజ్ రూమ్లో, ఎందుకంటే తిని మనకు బాగా యూస్ అవుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎంగందని అతనైతే అడుగుతూ ఉంటుంది, మనోడైతే కొడుతూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న కాపాడు నాన్న అని చెప్పి తనైతే కన్నీరు చుక్క కింద పడి ఉంటుంది. ఒక ఆడదాని కన్నీరు చుక్క పడిందంటే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ బెల్లి కొట్టి ఉంటాడు, అక్కడికైతే మన పోలీస్ మ్యాన్ వచ్చేసి ఉంటాడు. వాడైతే ఎరా తలుపు తీసి నా కొడుకులు తలుపు బాధలు కొట్టాను రా అని చెప్పేసి వాడైతే లోపలికి అయితే దూసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దూసుకుని వెళ్ళిపోయిన వెంటనే చుట్టూ చూస్తుంటాడు, ఎవరు రాడే ప్రైవేట్ ఏరియాలకు రాకూడదంటే నేను పోలీస్ గవర్నమెంట్ని, ఏం కలిగే ఈ ప్రైవేట్ ఏరియా కాదు బొంగు కాదు, ఇక్కడ నేను తలాషీ చేయాలి అని చెప్పి తను ఇక్కడికి వచ్చి ఉంటాడు. కృష్ణకల్లా మేనర్కి మళ్ళీ పడిగిద్దాం వెళ్దాం, నెక్స్ట్ వాళ్ళ కూతురు రాదాం, కూతురితో ఒక కార్ ఎక్కెళ్దాం, ఆ కార్లో నెక్స్ట్ అంట ఓడు ఇంకా తైకొండ ఇక్కడికి రాదాం. ఇంకా దీని చూసిన వెంటనే నా మేఘం చూసింది మేనర్ కిమ్ కూతురు అయితే ఇక్కడ అంతా తిరుగుతుంది. మేనర్ కిమ్ అయితే వాళ్ళ కూతురు కోసం వెతుకుతున్నారని చెప్పి 66 అయితే వాళ్ళ కూతురు కోసం వెతుకుతున్నారని చెప్పి ఇక్కడ తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కూతురు అయితే ఖచ్చితంగా మనం యూజ్ చేసుకుని మన మేనేజర్ కిమ్ అయితే ఆడుకోవచ్చు అని చెప్పి మన కూడా ప్లాన్ చేసి ఉంటాడు. సరే అయితే మేనేజర్ కిమ్ కూతురు కోసం వెతుకుతున్నాం కానీ అని చెప్పేసి ఇంక మొన్నడు కూడా తిరుగుతూ వెళ్ళిపోయి ఉంటాడు. ఇదంతా తను స్టైట్కి వచ్చి ఉంటుంది, నేను పోలీసు ఉంటారు మీకు ఏమైనా అర్థమైందే, నేను ఖచ్చితంగా ఇంత ఎతకాలని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంకా చైర్మన్ చో అయితే ఇదంతా చూస్తూ ఉంటాడు పైన చేరి, లైక్ ఇక్కడ ఏంద్రా ఏం జరుగుతుందని చెప్పి తనైతే విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. కిందైతే నేను తన తల్లు పగలు లోపలికి వెళ్ళి ఎతకంటారు, ఆ పిల్ల ఎక్కడ ఉండవు, ఖచ్చితంగా తను దొరకదు, ఖచ్చితంగా ఇక్కడ చోట అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏం కదా అంతా ఓ మీరు ఎవరు అని చెప్పి అక్కడ నేను ఒక ఆఫీసర్, నేను గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పి తన ఐడి కార్డు తీసేసి ఉంటాడు. ఓ మీరైతే ఎన్ఈసీలో నేను అని చెప్తే అవునవును నీకేం తెలుసు, ఎన్ఈసీలో నాకు అతను తెలుసు ఇతను తెలుసు. ఇంకో విషయం నువ్వు నా ఇంటి తెలుగు పగలొట్టావు, నా ఇంటి లోపలికి వచ్చి నాకు అనవసరం, కానీ నా ఇంట్లో పెడితే సిగరెట్ అయితే కాల్చి కొడతావు, ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లకాయలు ఉంటాడని చెప్పి తను చెప్తుంటే అవునా సరేలే. ఇంకో విషయం నువ్వు ఏదో సంథింగ్ విషయాలు చేస్తావు అని చెప్పేసి ఇంకా కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసాను చెప్పి విన్నాం, దానికోసం ఇక్కడికి వచ్చా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా దానికోసం నా మనుషులు కూడా వస్తుంటాడు సినిస్టర్ 6. ఇంకో ఇక్కడికి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఖచ్చితంగా నాశనం చేస్తాడు, దీని గురించి మొత్తం కనిపెడతాడని చెప్పేసి అక్కడ మీరు రెడీగానండి, మీరైతే అయిపోతున్నాడు, ఎందుకంటే మిమ్మల్ని మొత్తం నాశనం చేయబోతున్నాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అక్కడికి వచ్చేసి అలా సినిస్టర్ 6 సమ్మిన్స్ అయితే వస్తూ ఉంటాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే 6 వేరియంట్స్ సంథింగ్ ఏదో వేరియంట్స్ ఓకేనా. ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చేసారు కదా, వాళ్ళని ఆపేదానికి ఒక పర్సన్ తను ఎదురుగా ఉంటాడు. ఈడెవరు ఎదురుగా ఉన్నాడు, ఈయన పంపించేసే సరిపోతుంది అని చెప్తుంటే అది ఎవరో కదా డైరెక్టర్. ఇంకా డైరెక్టర్ ఇక్కడ నిలబడి తను చాలా కోపంగా ఉంటాడు. ఇతనేంద్ర మన తాడికి అర్థంగా ఉన్నాడు, దీన్ని జరగరా అని చెప్పేసి వాళ్ళ మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు డైరెక్టర్ అయితే వాళ్ళందరినీ అయితే కుక్కను కొట్టినట్టు కొట్టేసి గాలి అయితే దడా కొట్టేసి ఉంటాడు. ఇంకా తర్వాత 6 వేరియంట్స్ వాళ్ళ బాస్ అయితే కోపంగా ఉంటాడు. అయినా ఎట్లా నా దగ్గర వాడని లేకుండా వచ్చాను, ఏమంటున్నావు నువ్వు వాడని లేకుండా ఇక్కడికి వచ్చావా అని చెప్పి చెప్తుంటే అవును పేపర్ వాటర్ అనేది ఎప్పుడైనా జరుగుతుంటుంది. డోర్ దగ్గర వచ్చిందా నా దేశం అడిగితే తను వచ్చేసి లీడర్ వచ్చేసి రా పేపర్ తెచ్చావా అని పడుతుంటే తింది పడిపోయి ఉంటాడు. అప్పుడు మన డైరెక్టర్ అయితే వాడిని పని పెట్టేసి ఉంటాడు. అరే ఒక గవర్నమెంట్ అఫీషియల్ మీద చేట్టావా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే 6 అంతా పడిపోయి ఉంటాడు. నువ్వు దగ్గర వాడని ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన మేనేజర్కి ఇంకా మన తైక్వాండో మాస్టర్ అయితే ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. వచ్చేసి మన పాప ఇక్కడ ఎక్కడ ఉంటుంది కాబట్టి తన కోసం వెతికేదానికి వచ్చేసి ఉంటాడు. తన వైపు నువ్వు అట్ట వెళ్తాం అని చెప్తే మన ఓల్డ్ పద్ధతి మన పాట పద్ధతిలోనే వెళ్దాం, దొరికిన చంపుకుంటూ వెళ్ళిపోతాం, ఇక్కడ నా కూతురు కాపాడు కాసేపు ఎవరు అక్కడికి వెళ్తానని చెప్పి చూస్తుంటే 6లో ఒక పర్సన్ అయితే అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ ఒక చెత్త నా కొడుకు నువ్వు ఎందుకు ఇలా చేసావు, తను ఎక్కడ దొరకట్లేదు. ఇంకా అప్పుడే వాళ్ళు కోపంగా నువ్వు ఫైట్ చేసి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే బాస్ మన మేనేజర్ అయితే ఇక్కడ ఫోన్ చేశారు, బాస్ మిమ్మల్ని మీరు మాట్లాడాలంటున్నాడు గవర్నమెంట్ అఫీషియల్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా మినిస్టర్ కూడా ఫోన్ చేసి ఉంటాడు. నా కొడుకు నువ్వు ఎవరింటికి వెళ్ళావు నీకు తెలుసా, అయినా నువ్వు ఎవరింటికి వెళ్తున్నావు నీకేం తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయి విధ్వంసం సృష్టిస్తున్నావు, ఒక చట్టన కొడుక నువ్వు మర్యాద తిరిగి వచ్చేయి, లేకపోతే నువ్వు కానీ రాకపోతే నీ ఉద్యోగం అయితే ఊడిపోతుందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మోడీ అయితే ఫోన్ కింద పడేసి కరప్షన్ ఎక్కడ చూసినా ఇలాంటి కరప్షన్ నాకు నచ్చట్లేదు, అసలు ఎందుకు ఇదంట అని చెప్పి మన చైర్మన్ వస్తువు అయితే పక్కలు కొడుతూ ఉంటాడు. చైర్మన్
గమ్ముంటాడు. నాకు కొడక ఖచ్చితంగా నేను ఏదో ఒకటి వచ్చేస్తా, ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, కానీ ఎవరైనా దొరికిందంటే మాత్రం నీకు దాపకాలు కొట్టేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకలకి సారీ సార్ మసాజ్ చేసిన దానికి డబ్బు సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంక అందరూ గమ్ముగా ఎక్కేశారు కదా, ఎక్కేస్తారు సార్ అని చెప్పేసి అక్కడ సరే దాని గమ్ముగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇంక అందరూ సేఫే కదా అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే మనం మింజిని తీలితే కిడ్నాప్ చేసేసి ఉంటాడు. ఇక కిడ్నాప్ చేసేసి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోని చెప్పి ప్లాన్ చేస్తుంటాడు. ఒకడు వచ్చేసి చెప్తూ ఉంటాడు లైక్ మన చైన్ మ్యాన్ చోక్ అయితే మింజేది ఇక్కడ లేదని చెప్పి తనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన చెప్పేసి మనోడైతే పడిగిద్దాను రా, మనోడైతే క్యాప్ చేయండి అని చెప్పి చెప్తుంటాడు. ఇక ఎలా జరిగిందని చెప్తుంటే ఎవరో ఒక పర్సన్ వచ్చేసి మన హైలీ ట్రైన్ అసాసినేషన్ అయితే పని పెట్టేసి ఉంటాడు. ఇంకా పని పెట్టేసారు అక్కడ కాస్త విచిత్రంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మన డైరెక్టర్ కూడా అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి నా తెలిసినకైతే 66 కూతురు అయితే మనకు దొరికింది. ఇంత చూసుకుంటే వాళ్ళందరూ ఎవరో తెలియదు కానీ కాపాడాడు కాబట్టి వాళ్ళకైతే హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకోటైతే థ్యాంక్ యూ మీ అందరూ అయితే బాగా హెల్ప్ చేశామని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తనకి కళ్ళు కలిపెట్టేసి అరస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చారని చెప్పి తనైతే అక్కడ పడేసి ఉన్నది. తనైతే కాపాడింది అయితే మనోడే 6లో ఒక పర్సన్ అయితే తనైతే సరే తను మంచోడు కదా అని చెప్పేసి తడుగు అయితే థ్యాంక్ యూ చెప్పి ఉంటుంది. థ్యాంక్ యూ చెప్పేసి వాళ్ళందరూ ఏందో విచిత్రంగా తన గుండు పట్టుకుని పిసికేస్తుంది అంటే నీ వల్లే అని చెప్పేసి అలా తనైతే చంపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ చూసేవాడిని మన పాప కూడా అన్కాన్షియస్ షెడ్లోకి వెళ్ళిపోయి పడిపోతూ ఉంటుంది. ఇంకా దాని తల పడిపోయిన వెంటనే వదిలేసాం. ఇంకా తర్వాత సరే అయితే ఆ 66 కాంటాక్ట్ అవ్వాలి. ఇంకా తను ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు కానీ తనైతే విచిట్ నా కొడుకు ఖచ్చితంగా సీక్రెట్గా లోపలికి వస్తామని చెప్పి చెప్తుంటే నిజం చెప్పండి మన మేనేజర్కి అయితే సీక్రెట్గా లోపలికి వచ్చేసి ఉంటాడు. ఇంకా దానంతా ఇక్కడ చూస్తుంటే మన మేనేజర్కి ఇంకా ఇద్దరు డిస్టెన్స్ అనేది చాలా దూరంగా ఉంటుంది. లేక మన మేనేజర్కి అయితే 3 కాళ్ళు అనుకుంటే తనైతే ఫ్రెండ్ కాళ్ళు ఉంటాడు. అందరూ చెప్తున్నాం మన హెడ్ క్వార్టర్స్కి అయితే దగ్గరికి వచ్చేస్తున్నాం. హెడ్ క్వార్టర్స్కి వచ్చేసిన వెంటనే మేనేజర్కి అయితే మనం పని పెట్టేద్దామని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేస్తున్నాం అని చెప్పి తెలిసిన వెంటనే ఇంకా తన కూతురు కూడా ఇక్కడే ఉంది. ఇంకా తనైతే మనకు ఖచ్చితంగా లైక్ ఒక బలి పశువుగా యూజ్ చేసుకుని మనం 66 అయితే పట్టుకుందాం అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా హెడ్ క్వార్టర్స్ తన కూతురు పేరు వినమంటే మనం అయితే గమ్ముగా అయిపోయి ఉంటాడు. ఇక్కడ చూసి అక్కడ 66 ఎవరు మరి అంటే తను స్ట్రాంగ్గా ఏం మాట్లాడుతుంది అసలు తను ఎవరు అని పడుతుంటే నువ్వేం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుంది. ఒకప్పుడు నార్త్ కొరియా ఇంకా సౌత్ కొరియా ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకునేవాడు. ఒక మీటింగ్లో ఒక్క టాపిక్ గురించి మీటింగ్ పెట్టుకున్నాడు. అది రికార్డ్స్లో అసలు లేదు. ఆ టాపిక్ 66 అనే ఒక సోల్జర్ కోసం. తనైతే ప్రిటీ స్ట్రాంగెస్ట్ పర్సన్. తను ఎలాంటి టెక్నిక్ పర్సన్స్ అంటే తనైతే రెండు సార్లు నార్త్ గవర్నమెంట్ మొత్తాన్ని గచ్చగచ్చలాడిచ్చాడు. తనైతే తను చేసిన మిషన్స్ అయితే 49 మిషన్స్. ఆ 49 మిషన్స్లో ఒక్కటి కూడా ఫెయిల్ కాదు. తను ఎక్కడ చూస్తే తన కిల్లర్ రికార్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికోసం సౌత్ కొరియా అయితే తనైతే వదులుకోలేదు నార్త్ కొరియాకి ఇచ్చేదానికి. ఎందుకంటే నార్త్ కొరియాలో అయితే ఇంకో వాళ్ళ హైయర్ లీడర్నైనా పర్సన్ అయితే వాళ్ళు అయితే 2 సార్లు మనోడైతే టార్గెట్ చేసి మరి కుక్కను కొట్టినట్టు కొట్టుంటాడు. లైక్ తనైతే ఎగ్జిక్యూట్ చేసేదానికి రెడీ ఉంటాడు. అదే కూడా 2 సార్లు అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే మన మేనేజర్కి అయితే చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి మనకు తెలుస్తుంటుంది. దానివల్ల ఎవరు తన పెట్టుకునే దానికి ఇంట్రెస్ట్ చూపిడు. ఇంకో విషయం తనకి గెలకాలంటే ఒకటి వచ్చపడుతుంది అని చెప్పి చెప్తుంటాడు. మీరు నిజం చెప్తున్నారు 2 సార్లు నేను విన్నది ఒకేసారి అని చెప్పి చెప్తుంటే ఫస్ట్ టైం అయితే తనైతే రెక్యూగా ఉన్నప్పుడు ఒకసారి చేసేదాడు. ఇంకా నెక్స్ట్ టైం అయితే తనకి ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి తను లాస్ట్ మిషన్ కదా అని చేస్తుంటాడు అని చెప్పి చెప్తున్నాడు. నేనేం చేసిన ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను నన్ను వదిలేండి చెత్త నా కొడకలారా మీ కుత్తల పక్కన కొట్టేస్తా నన్ను కూడా వదలలేకపోతే అని చెప్పి అడుస్తుంటాడు. ఓకే 66 మినిట్ వదులుతాను ఖచ్చితంగా కాబట్టి ఫస్ట్ నీ గన్ కింద పెట్టను అని చెప్పి చెప్తుంటే దానికోసం నేనేమైనా చేస్తున్నాను వదలపోతే ఈ నా కొడుకు తలకైతే పెళ్ళిపోతుంది అని చెప్పి మన మేనేజర్కి అయితే వాళ్ళనైతే బెదిరిస్తుంటాడు. నువ్వేమన్నా చేస్తావా అని చెప్పి చెప్తుంటే ఖచ్చితంగా నేనేం చేస్తాను అంటే నువ్వు ఒక లాస్ట్ మిషన్ చేయాలని చెప్పేసి చెప్పుని ఉంటాడు. ఇంకా దానివల్ల మనోడైతే షూట్ చేసిన తర్వాత వచ్చిపోసుకున్నాడు. అంత మనకు లాస్ట్ చాప్టర్లో తెలిసిన విషయమే కదా. ఇంక మనం అయితే ఒక లాస్ట్ మిషన్ అయితే చేయమని ఉంటాడు. ఆ లాస్ట్ మిషన్ ఏదో కాదు లైక్ అటు సైడ్ ఉన్న గవర్నమెంట్లోనే లీడర్ని అయితే చంపమని చెప్పి ఇంకా దానికోసం అయితే మనది చేయమని చెప్పేశారు కదా. ఇంకేందరూ కూడా రెడీ అయిపోయి ఉంటాడు. అక్కడ చూసేగల తను మరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. ఇంత స్ట్రాంగ్ అయితే అసలు ఎలా తను పట్టుకోదామని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఒకరు మాట్లాడుతూ పడిపోయాడని చెప్పి విని ఉంటాడు. నేను నువ్వేంద్ర మాట్లాడుతుంది నిద్రపోతామని అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడే తన మేనేజర్ చుట్టూ అయితే వైర్లు అయితే పడిపోతూ ఉంటాయి. ఆ వైర్లు వేసేది ఎవడో కాదు మన మేనేజర్కి ఇంకా తనైతే వైర్లు వేసి తనైతే పని పెట్టేసి ఉంటాడు. ఇంకా తను ఇంత అని చెప్పి మాట్లాడుతుంటే సడన్గా తను బయటకు వస్తే ఎలా ఉంటుంది భయపడతారు కదా. తనైతే ఓ అని ఉంటాడు. ముందున్న కార్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. అది మేనేజర్కి ముందున్న కార్. ఇంక ఇక్కడ చూసేగల మన మేనేజర్కి అయితే పని పెట్టేసి ఇంకా డ్రైవర్ని ఇంకా ఈయనైతే బెల్ట్ అయితే కట్టిపడేసి ఉంటాడు. ఇంకా తన డ్రైవర్ అయితే తన గ్రిప్ వదిలేసి పడిపోయేది ఇంకా చేసేసి ఉంటాయి. అప్పుడు మన మేనేజర్కి తీసుకుని తనైతే తోలుతూ వెళ్తుంటాడు. వాళ్ళ దగ్గరగా హెడ్ క్వార్టర్స్కి అయితే వచ్చేసి ఉంటాడు. ఆమె ఇంకా వాడైతే తన కూతురుని కాబట్టి తనకి ఎత్తని చేస్తా అని చెప్పి ఇంకా అక్కడ రేడియోస్ నుంచి అయితే మెసేజ్ వస్తుంటుంది. ఎందుకంటే ఎవరో వచ్చాడని చెప్పేసి ఇంక మాట అయితే చెప్తున్నావు కదా నీకు నా వాయిస్ వినపడుతుందని చెప్పి నాకు అర్థమవుతుంది. నీ దగ్గర నా కూతురు ఉంది. నా కూతురు ఒంటి మీద చిన్న కీట పడినా కానీ నా కొడక రప్ప అని కోసేస్తా అని చెప్పి తను చెప్తుంటాడు పుష్ప
లెక్క నేనే యాడ్ చేశానులే. ఓహ్! అట్ట చూస్తావా అని నన్ను ఏం చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాను హెడ్ క్వార్టర్స్‌కి అని చెప్పి చెప్తుంటే, నా కొడకా నిన్నైతే వదిలిపెట్టను. నీకు నేను చావు అంటే ఏదో చూపిస్తాను అని చెప్పి మన మేనేజర్‌కి ఏమైతే భయపెట్టేస్తూనే ఉంటాడు. ఇంకా తను భయపడి ఉంటాడు. ఎందుకంటే 66 అయితే ఎప్పుడు తను ఫాల్స్ వార్నింగ్ అయితే ఇయ్యడు. తను ఖచ్చితంగా ఏదో చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి సెక్యూరిటీ పెంచండి. ఇక్కడైతే 66 రాబోతున్నాడు అని చెప్పి వాళ్ళనైతే అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన కూతురినైతే మనకు దొరికిందని చెప్పేసి తన ప్లాన్ ఏం తెలీదు. అప్పుడే మన టైక్వాండో మాస్టర్ అయితే కారు కింద అయితే దొంగకుని లోపల దాకా వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడితో అయితే మన మేనేజర్‌కి పార్ట్ 2 అయితే ఎండ్ అయిపోయినాయి గైస్. నాకు తెలిసి ఇక్కడితో అయితే మనం 20 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసాం. లాస్ట్ అయితే 10, ఇదైతే 10. నాకు తెలిసి మనకు లాస్ట్ చాప్టర్ అయితే 38 ఎంతో వచ్చింది, 39 ఎంతో వచ్చింది. ఇదైతే 29 వచ్చిందంటే బికాస్ కాస్త తక్కువ ఉంది. అంటే పేజెస్ తక్కువ ఉన్నాయి. ఓకేనా? ఇంకా అలాగే మనం అయితే రేపు మళ్ళీ కలుద్దాం. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకో విషయం, నేను 30 నిమిషాలు అయితే నాన్ స్టాప్ వాగాను. కాస్త గొంతు నొప్పిగా ఉంది. ఓకే గైస్, బై బై, సీ యూ టుమారో. మళ్ళీ కలుద్దాం.